గల్ఫ్ కార్మికుల కష్టాలు చెప్పలేనివి. దేశం కాని దేశంలో ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే కనీసం మృతదేహం తెప్పించుకోవడానికి కూడా ఎన్నో పాట్లు పడాల్సి వస్తది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బూట్ల రాజేందర్ ఇటీవల సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతదేహాన్ని ఇండియాకు త్వరగా తెప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. రాజేందర్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని ఆయన భార్య కన్నీరు మున్నీరయ్యారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె ప్రార్థించారు. అందరికీ నమస్కారం. నా పేరు పుట్ల రజిత. మా విలేజ్ కొత్తపేట, మండలం ఎండపల్లి, డిస్టిక్ జగిత్యాల. మేము ఎంత గరీబోళ్ళం అంటే అంత గరీబోళ్ళము. ఈ పూట చేసుకుంటే రేపు బతకగలుగుతాము. ఆ సిచ్యువేషన్లో మాకు ఇంత అప్పు అవ్వడం జరిగింది. అందులో మా ఆయన ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల బయట దేశం వెళ్ళడం జరిగింది. అడికి వెళ్ళినాక సంవత్సరంలోపు ఈ కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్ ద్వారా ఏమన్నా ఆర్థిక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు బూట్ల రజిత. మా విలేజ్ కొత్తపేట, మండలం ఎండపల్లి, డిస్టిక్ జగిత్యాల. మేము ఈ పూట చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి మాది. ఆ సిచ్యువేషన్లో మాకు పాప బాబు పుట్టడం వల్ల ఇక్కడ ఖర్చులు వెళ్ళలేక మా ఆయన ఫారెన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి సంవత్సరం కూడా కాలే. ఇంకా దానివల్ల కారు యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఇండియాకు తొందరగా పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు నా పిల్లలకు ఏదన్నా ఆర్థిక సహాయం ఆధారం చూపెట్టగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదన్నా చిన్న పని అయినా ఏదైనా పని చూపెట్టి నా పిల్లల చదువు భవిష్యత్తును దారి చూపెట్టగలరని కోరుకుంటూ, మాకు ఇంత సహాయం చేయగలరని, నా పిల్లలకు నాకు చదువులకు దానికి ఏదైనా సహాయం చేయగలరని. డాడీ చనిపోయిందా? కట్టిన మా డాడీ దుబాయ్లా చనిపోయిండు. తొందరగా తెప్పియాలి. నా పేరు మమత. మా అన్న బూట్ల రాజేందర్. మేము ముగ్గురం అక్కయ్యళ్ళం. అమ్మ నాన్న ఎవరు లేరు. మా అన్న దుబాయ్లో చనిపోయిండు కారు యాక్సిడెంట్తో. తొందరగా ఇండియాకు రప్పిగలని కోరుతున్నాము. మాకు మా వదిన పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగమైనా ఏదైనా చదువుల కోసమైనా దేనికోసమైనా మీరు ఉపాధి ఆర్థిక సహాయం కానీ ఉపాయం ఏదైనా తొందర పని కావాలని కోరుతున్నాను. ఇండియాకు తొందరగా రప్పించగలరు. బావ కొడుకు బయట దేశం పోయిండు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి చేయంగా ఆయన అక్కడనే యాక్సిడెంట్లో మరణించిండు. దయచేసి శవం వీడికి మా బాడీకి వచ్చేటట్టు మీరు తీసుకోవాలి చర్యలు. ఉన్న ఇద్దరి పిల్లల చదువు కొరకు జాబుల కొరకు మీరు దయచేసి వాళ్ళను గుర్తించండి. అమ్మాయి 10th చదివింది. ఆమెకి ఏదన్నా ఆర్థిక ఉద్యోగం ఈ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఇప్పింది. వల్ల 10 ఒక గుంట జాగలేదు. ఏం వాళ్ళకు ఇంత ఆదాయం లేదు. పిల్లల వల్ల 10 రూపాయలు అప్పులు అయినాక ఏదో కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని నా పిల్లల చదివించుకోవాలని ఉద్దేశం పోతే కర్మ అయిపోయింది గట్ల. ఇప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారు. తనకు వాళ్ళకు దీము లేకుండా అయింది. కన్న పిల్లలకు చేసుకున్న భార్యకు ఎక్కడే ఆధారం దీము లేకుండా అయింది. దయచేసి మీరు చర్యలు తీసుకొని పిల్లల చదువుల గురించి జాబుల గురించి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలను ఒక పౌరుల లెక్క మీరు చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి మా కొడుకు బాడీని ఆడికెళ్ళి కూడా తొందరగా వచ్చేటట్టు చెయ్యాలి. మా విన్నపం ఒక్కటే, మీరు చేసేది మాకు సాయం సహకారాలు దయచేసి తప్పకుండా పిల్లల ముఖాలు చూసి నా కోడల ముఖం చూసి మీరు దయచేసి